వాళ్ళు తెలియజేస్తున్నారు. భారతదేశంలో దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 సంవత్సరం ఆగస్టు 15వ సంవత్సరం దేశ స్వాతంత్రం వచ్చినది. అయితే పరిపాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 సంవత్సరాలు రాజ్యాంగాన్ని బ్రిటిష్ రాజ్యాంగం ద్వారా ఆయా క్రైస్తవ దేశాలలో క్రమంలో రాజ్యాంగం ద్వారా వాటిని తీసుకుని వచ్చి ఆయన ఏర్పాటు చేసి మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలని డిక్లేర్ చేసిన రోజు 1949 నవంబర్ 26వ తేదీ. ఆ తర్వాత జనవరి మాసంలో బిల్లు పాస్ అయి దాన్ని ఓకే చేసి 50వ సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే. We should rule our country with a systematic manner, with law, ఒక చట్టం, న్యాయం అనేటువంటి చేసి మత స్వాతంత్రం, స్త్రీ హక్కు, దేశంలో ప్రతి ఒక్కరి సమానత్వం, అంటరానితన నిర్మూలన ఇవన్నీ ఉండకూడదని భారతదేశానికి ఇచ్చినటువంటి గణతంత్ర రిపబ్లిక్ డే రోజు. కాబట్టి ఈ శుభాకాంక్షలు దేశ ప్రజలకు ఆంధ్ర యువజన లూథరన్ సంఘ నాయకులు తెలియపరుచున్నారు. మోడరేటర్ బిషప్ గారి దగ్గర నుంచి, సీడ్ అధ్యక్షుల దగ్గర నుంచి భారతదేశము నాకు క్రైస్తవ వ్యతిరేకం కాదు. అవర్ కంట్రీ, వి లవ్ అవర్ కంట్రీ. భారతదేశం నా మాతృభూమి, భారతీయుల సహోదరులని ప్రతిజ్ఞ చేసిన రీతిగా ద క్రిస్టియన్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్ కంట్రీ. క్రిస్టియన్స్ ఆర్ బిలాంగ్స్ టు ద ఇండియన్ కంట్రీ. డెమోక్రసీ, ప్రజాస్వామ్య దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ బాధ్యత దేశం కోసం ప్రార్థన చేయడం, భారతదేశాన్ని ప్రేమించాలి. ఏ ఇతర దేశాలని మన దేశం ఎక్కువగా ప్రేమించకూడదని నాయకులు ఈ సంవత్సరం ప్రత్యేకంగా తెలియపరిచారు. We love our country, we pray for our country, we are for our country. మన దేశాన్ని ప్రేమిద్దాం, మన దేశం కోసం ప్రార్థన చేద్దాం, మన దేశం కోసం జీవిద్దాం. మీ అందరికీ సంఘ కాపరిగా వల్వేరు ప్యారిష్ నుండి, చావారిపల్లి సంఘాల నుండి, గ్రామాల నుండి శుభం తెలియజేస్తూ, దేశంలో ప్రతి పౌరుడు క్రమముగా చట్టాన్ని గౌరవిస్తూ, న్యాయాన్ని ప్రేమిస్తూ, మన విధి మనం చేసినప్పుడు, మన క్రమశిక్షణ మనం కలిగినప్పుడు నిజంగా దేశాన్ని ప్రేమించినట్లే. నువ్వు ప్రేమించుకో, క్రమపరచుకో, సెల్ఫ్ డిసిప్లైన్. కుటుంబాన్ని గౌరవించు, కుటుంబాన్ని ప్రేమించు, ఫ్యామిలీ డిసిప్లైన్. సంఘాన్ని, సమాజాన్ని ప్రేమించు, క్రమంగా సంఘంలో సోషల్ డిసిప్లైన్, సామాజిక క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ, కుటుంబ క్రమశిక్షణ, సామాజిక క్రమశిక్షణ, రిలీజియస్ డిసిప్లైన్. నీ స్వేచ్ఛ, స్వాతంత్రం. ఏ మతానికైనా నీ దేవుడు నీకు ఇష్టం అనుకున్నప్పుడు ఏ మతాన్ని ద్వేషించరాదు, దూషించరాదు. రిలీజియస్ డిసిప్లైన్, మత సంరక్షణ, క్రమశిక్షణ ఉండాలని పెద్దవాడిగా, చిన్నవాడిగా, చిన్నారులకు, యవనస్తులకు, పెద్దలకు, నాయకులకు, సమాజంలో నివసిస్తున్న వారికి, పరిపాలకులకు శుభాలు తెలియజేస్తూ we wish you all a happy Republic Day. దేవుడు మిమ్మలను భారతదేశ గణతంత్ర శుభములతో నింపును గాక. ఆమేన్. జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా ప్రభుత్వ గెస్టెడ్ ర్యాంక్ లో గ్రేడ్ 2 ఆఫీసర్ ఉన్నటువంటి విజయశ్రీ గారు శుభాలు తెలియవలసిందిగా కీర్తన ద్వారా తెలియవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. హృదయపూర్వక వందనములు. మరియు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన వాక్య భాగంలోకి వెళ్దాం. 37వ కీర్తనలో 38వ కీర్తన ఒక్కసారి ధ్యానిస్తున్నాం కాబట్టి దీనిలో అనేకమైన మాటలు తెలుసా జ్ఞానమైనప్పటికీ మనం 2 మాటలు ధ్యానిద్దాం. 2 నిమిషాలు
38వ కీర్తన 3వ వచనంలోని నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరంలో నిలిచిపోయేను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 4వ వచనం నా దోషములు నా తల మీదగా పొందిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఆ విధముగానే 18వ వచనం నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపముల నుంచి విచారపడుచున్నాను. ఈ 2 వాక్యములలో రాయబడిన 2 పదాలు నా దోషములు, నా పాపములు. దోషము, పాపము. దోషముల వలన, పాపముల వలన ఆరోగ్యం క్షీణిస్తుంది అని, అవి మోయలేని బరువు వలె ఉన్నాయి అని మరి మానవుడు, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కీర్తన ప్రకారం అయితే దావీదు మహారాజు రాస్తూ ఉన్నారు. రాజుగారు కూడా పాపములు, దోషములు చేశాను అని తను తాను గుర్తించుకున్నారు. గుర్తించుకుని అవి ఎంత చిన్న పాపమా పెద్ద పాపమా అని కాదు, దోషములు అంటే చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే దోషం కనిపిస్తుంది. పాపములు అంటే కంటికి కనపడేవి, పాపములు కనిపిస్తాయి. దోషము అంటే చాలా జాగ్రత్తగా, అంటే ఈ లెన్స్ పెట్టుకొని చూస్తే దానిలో ఉన్న దోషం చిన్న మల్లమైన చిన్న ఇదైనా, మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తే చిన్న చిన్న సూక్ష్మజీవులు పెద్దగా కనిపిస్తాయి కదా, మామూలుగా అయితే కనపడవు. కానీ ఆ సూక్ష్మదర్శిని పెట్టుకొని చూస్తే దాని యొక్క మొత్తం చరిత్ర అంతా కనిపిస్తుంది. ఆ జీవి లక్షణాలు ఎలా ఉంటుంది, దానివల్ల నష్టం ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి. అవి దోషం అంటే చాలా చిన్నది, పాపం అంటే ఇవన్నీ కూడా మోయలేని బరువు అని నా మీద ఉన్నాయి. అలాంటి బరువును దింపగలవాడెవడు? అలాంటి పాపములు, దోషముల నుండి విడిపింపగలవాడెవడు అని మొర్ర పెడుతూ దావీదు మహారాజు ఏం చెప్తూ ఉన్నారు అంటే 15వ వచనం, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, ఈ బరువు నుండి, ఈ భారం నుండి ఎవరు విడిపింపగలరు, ఎవరు విడుదల చేయగలరు అని ఎవరిని తెలుసుకున్నాడు దావీదు మహారాజు? యెహోవా మాత్రమే మన బరువులు, భారాలు, దోషములు, పాపములు క్షమించగలడని యెహోవానే కనిపెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు నేను దీని నుండి విడుదల పొందగలను అని. అందుకే మనం ముందుగానే మరి ఉన్నటువంటి కీర్తన 32వ కీర్తన 5వ వచనం చూద్దాం. ఒకే ఒక మాట. 32వ కీర్తన 5వ వచనం, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన నమ్ముకొని నా పాపములు, దోషములు నేను గుర్తించి దాన్ని కప్పుకొనక ఒప్పుకొన్నట్లయితే దేవుడు పాపాన్ని, దోషాన్ని పరిహరింపగలడు. ఎవరైతే తన పాపములు, దోషములు ప్రాయశ్చిత్తం పొందుతాడో వాడు ధన్యుడని మొదటి వచనం 32వ కీర్తన మొదటి వచనంలోనే వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవరు ఈ పాప భారాన్ని, ఈ దోషాన్ని తీసివేయగలరు, పరిహరింపగలరు? యెహోవా మాత్రమే, దేవుడు మాత్రమే. కాబట్టి మనం పాపిమని, దోషం చేశాము, నా దోషాన్ని క్షమించమని ఆయన వేడుకున్నట్లయితే ఆయన మన అతిక్రమాన్ని, మన పాపాన్ని, మన దోషాన్ని పరిహరింపగలడు. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఇక నుంచి పాపములు, దోషములు చేయక
దేవుడు చెప్పిన దేవుని మాత్రమే నమ్ముకొని దేవుణ్ణి అందే కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు మనందరినీ దీవిస్తాడు. మన పాపం మన భారములన్నింటినీ భరిస్తాడు, మన దోషాలన్నింటినీ పరిహరిస్తాడు. అలాంటి దైవ కృప మనందరికీ తోడుగా ఉండి మన పాపముల నుండి మన దోషముల నుండి విడుదల చెందించుగాక. ఆమేన్. అవకాశించిన వారికి సంఘానికి విడుదల ఇస్తారు. మరొకసారి నా ధన్యవాదాలు. ఈ సమయంలో కలిసి దేవుడే నిజంగా సింహాసనం పైన కింగ్ ఆఫ్ కింగ్స్ యెహోవా గద్దె ముందట జనములారా బ్రతుకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ప్రభుత్వాలకు ప్రభుత్వం, ఈ లోకము మొత్తాన్ని సృజించి పరిపాలించిన దేవుడు సింహాసనంలో ఆయన గద్దె ముందట అందగలిసిన పాఠం 11వ చూసిన పాఠం లేచి దేవుని తీసుకుందాం. యెహోవా గద్దె ముందట జనము నాయకుడి, యెహోవా గద్దె ముందట కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సింహాసనపైన ఆసీనుడు యెహోవా, నీ గద్దె ముందట మొక్కటానికి ఈ నూతన సంవత్సరంలో చివరి ఆదివారం మొదటి మాసమున గణతంత్ర దినోత్సవ దినము పరిశుద్ధ దినము ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. Lord, we thank you for your mercy and grace. నిజంగా ఏ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులున్నా మమ్మలను నీ బిడ్డలుగా సజీవులుగా ఉంచి నేను సృష్టించిన సమయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అనేక మంది చూస్తున్నారు, వింటున్నారు, నీ సన్నిధిలో ఆశతో చేరి ఉన్నారు. రాలేక దుఃఖం ఉన్నటువంటి సహోదరి
బ్రతుకు వరకు కూడా ధైర్యపరిచి నా ప్రభువే అని మేము ముందుకు సాగు దయచేసి నువ్వు మాతో మాట్లాడండి. యేసు నామములో కూర్చున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మరొకసారి చేరిన బిడ్డలందరికీ, బిడ్డలు చూస్తున్న వారు, పెట్టిన వారికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలుస్తున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇఫ్తార్ తర్వాత 3వ ఆదివారం మనం వచ్చి ఉన్నారు. ఈ సంవత్సరంలో అనుకునే రీతిగా స్వాతంత్ర దినోత్సవమైన, గణతంత్ర దినోత్సవమైన 7 సంవత్సరాలకు ఒకసారి ఆదివారం వస్తాయి. చిన్నపిల్లలు సెలవు పోయింది అనుకుంటారు, కానీ ఆధ్యాత్మికంగా దేవాలయాల్లో ప్రార్థించే అవకాశం దేవుడు ఇచ్చారు. ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కాంట్ ప్రే ఇన్ ద చర్చ్. మళ్ళీ 7 సంవత్సరాలు ఆదివారం వచ్చింది కాబట్టి మనలో ప్రార్థన చేస్తాం. అయినా దేశం కోసం ప్రార్థన చేయాలి. I wish you happy Republic Day to all those who are watching. ఈ ఎపిఫానియా అనగానే అన్ని జనులకు దేవుని ప్రత్యక్షత, అనగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కాకుండా దేవుని ఎరుగని వారు, అది ఆదాము సంతానం నుంచే ప్రారంభమైంది. ఆదాముకు పుట్టినటువంటి 2 కయ్యను హేబేలులోనే తారతమ్యం ప్రారంభమైంది. హేబేలు దేవునికి ఇష్టడుగా, దేవుని సంతోషపరచాలని తనకున్న దానిలో చాలా పవిత్రమైనది, యోగ్యమైన దాన్ని ఇచ్చేదాన్ని, యోగ్యమైన దాన్ని. రోమపత్రిక ఇతర వాక్య భాగాల్లో మనం చూస్తే 12వ అధ్యాయంలో యోగ్యమైనటువంటిది మనం చేయాలని ఒక మనిషి అనుకుంటే తన జీవితం కూడా యోగ్యంగా ఉంటుందని 17వ వచనం చదవండమ్మా. కీడుకు ప్రతి కీడును ఎవరికి చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. యోగ్యం అంటే అతను కింద ఫుట్నోట్లో మేలైన వాటిని అనుకున్నా, మనుష్యులందరి గురించి, ఒక మనిషి కాదు, కుటుంబం గురించి కాదు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వారి గురించి ఆలోచన కలిగి ఉండండి. హ్యావ్ ద బెస్ట్ థాట్స్. మంచి ఆలోచన. ఒక మంచి ఆలోచన చేయటం అనేటువంటిది ఎవరికి సాధ్యమంటే దైవికమైనటువంటి హృదయం కలిగిన వారికి మాత్రమే సాధ్యం. దైవికమైనటువంటి మనస్సు ఎవరికి ఉంటుందంటే దైవాన్నే ప్రథమ స్థానంలో పెట్టుకున్న వారు దైవికమైన మనుషులు. వారు అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉంటారు, దేవుని ప్రేమను కలిగి ఉంటారు. అమ్మగారు చెప్పిన నా పాపాన్ని విడిచివేయమని ప్రార్థించే మనసు కలిగి ఉంటారు. ప్రార్థన, పరిశుద్ధత, ప్రేమ, ఈ 3 మాటలు ఎవరి హృదయాలు ఉంటే ఇతరుల గురించి ఆలోచించే సమయం ఉండదు, మేలైన ఆలోచన కలిగి ఉంటారు. అలాంటిది అన్ని జనులు మనల్ని చూచి దేవుని బిడ్డలు ఇలా ఉంటారా? డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు జరిగితే అంటే వాళ్ళ అమ్మ అప్రాల కంపెనీలో అట్లా పనిచేస్తున్నప్పుడు, నువ్వు వద్దులేమా, ఎంటుకుంటే మేము తెలియమన్నారు. నువ్వు చేసి అప్పుడు వరకు ఆమెకు తెలియదు, పనిచేస్తుంటే వద్దులే పంపించాను, ఇంకో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవే ఆదరించడాన్ని చిన్నపిల్లలు మాట్లాడుతాను యూత్ కానీ ఎవరైనా డాక్టర్ అంబేద్కర్ మొన్నే సంవత్సరం యేసుక్రీస్తు ఎప్పుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు 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 మన దేవుడు
యేసే దేవుడు భూమికి పునాది మనిషికి రూపం లేనప్పుడు జలములపై అల్లాడెను ఆత్మను కలిగిన దేవుడు 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 యేసే దేవుడు. చదువుకున్న ఉద్యోగాలు ఎవరొస్తున్నారా? గుడ్, వెరీ గుడ్. కాన్స్టిట్యూషన్ ఇస్ గుడ్. యోగ్యమైన ఆలోచన చేయండి. ప్లీజ్ థింక్ ద బెస్ట్ థాట్. అప్పుడే చిన్నపిల్లలు కూడా మీ మార్గంలో వస్తారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి మేధస్సు ఎలా వచ్చిందంటే, ఒక ఆయన మీరు చదవండి హిస్టరీ లోపలికి, అలాంటి పరిస్థితుల్లో అట్టడుగు పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పంపించారు. ఇంగ్లాండ్ ఏ కాలేజ్? క్రిస్టియన్ కాలేజ్. క్రైస్తవ, ఆయన ఏనాడు క్రిస్టియన్కి యాంటీ కాదు. ఆ చరిత్ర మీ తర్వాత చెప్తాను బయట సభలో. కేరళ బ్రాహ్మణ్స్ ఒక ఎంపీ ఉండి, అంబేద్కర్ గారు ఏమో ఏ కులం కొట్టి ఏ మతం చేసుకుని ఏ ప్రార్థన చేసుకున్నాడు సార్. వాళ్ళేమో అట్టడుగు ప్రజలు వాళ్ళ రిజర్వేషన్ అంటే నాకొద్దు మాకొద్దు, వీఆర్ క్రిస్టియన్స్ అని. కేరళ బ్రాహ్మణ్స్ ఒక ఎంపీ గారు, క్రిస్టియన్ ఎంపీ గారు, లోనో తోమా గారు మా కంట్రీకి వచ్చారు, యేసుప్రభు శిష్యులు ఇచ్చాడు. కేరళ స్కూల్స్ అంతా కాన్వెంట్లన్నీ ఇంగ్లీష్ బాగా వచ్చాడు. అక్కడ నుంచి చెన్నైలో తోమా యేసుప్రభు శిష్యులు చనిపోయారు. కేరళ మొత్తం క్రిస్టియానిటీ దాదాపు ఎక్కువ సార్ ఇప్పుడు తప్ప. అందుకని మేము వద్దని మమ్మల్ని క్రిస్టియన్స్ని మీతో కలపొద్దని కాబట్టి రిజర్వేషన్ అయిపోయింది. అప్పుడు నేను కూడా అపార్థం చేసుకున్నాను. బీసీసీ నేను క్రిస్టియన్ చదువుతున్నాను, మా నాన్నగారితో సహా నా బిడ్డలతో సహా. అది ముఖ్యం కాదు. యోగ్యమైన ఆలోచన ఏంటంటే, మనము ఏడు వారితో ఏడవండి. చదువురా ఆలోచనలో ఏడ్చువారితో ఏడుడి, ఒకరితో మనస్సు కలిసి ఉండడి, హెచ్చువాడిని మనసుగా తక్కువ ఆసక్తులై ఉండండి, మీకు మూడే బుద్ధిమంతులు అని. అది నేను చెప్తున్నాను సహోదరులారా. మనం తెలియగల వారు అనుకోదు, మన చదువు ప్రవర్తనలో రావాలి. చదువుకున్న వారు పెద్దవారు గౌరవించడం తెలియదు. చదువు లేని వారు చదువుకున్న అభ్యస్తున్నాడంటే తను సీరియట్ కాదు ప్రఖ్యాతాడే మీ బాబాయి. కానీ నీకు ఆ జ్ఞానం ఉంటే, క్రైస్తవ సహోదరులకి నేను చెప్తున్నాను ఉదయ కాలంలో, మై ఇంటర్నల్ బర్నింగ్ అండ్ ఎక్స్ప్రెసివ్. యోగ్యమైన ఆలోచన. యాక్చువల్గా నేను దేవుని ఆత్మగారి సందేశం మాట్లాడుతున్నా. ఐ డెంట్ ప్రిపేర్ ఫర్ దిస్. నేను మహిళ సందేశం పెడతాను. యోగ్యులుగా విద్యావంతులు ఉన్న మనము ప్రార్థన కోరుకోండి. యేసు ప్రభు వేరు, అంబేద్కర్ చెప్పారు. కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఆయన ఎక్కడెక్కడో అన్ని దేశాలు తీసుకొచ్చి రాసిన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో నువ్వు కుడి ప్రక్కనే నాడు, ఎడ ప్రక్కనే నాడు, లెఫ్ట్ సైడ్ నాకు చేయబాక. అలాంటి ఎవరొస్తే వల్ల ఏమో చనిపోయింది. ఈ రోజున నేను మొత్తం తీసుకెళ్ళిన డేటా నేను బండి హడావుడు కడుతున్నారు. సుందర గారి ముందు బండి, ఆ హడావుడు కురవడం వల్ల ఇతర బ్రేకు ఈ బండి వెనుకుంది. దీని వెనుక ఒక హ్యాండిక్యాప్ మీద లారీ నడుపుతూ వచ్చాడు. ఆయన సీనియర్ డ్రైవర్. ఆ ఇద్దరు ఎవరొస్తున్నారు అలా వెళ్ళకపోతే ఈరోజు ప్రాణపోయేది కాదు. అంటే పెద్ద రోడ్డు, చాలా వెడల్పున్న రోడ్డు, వికారంగా నడిపారు వాళ్ళు. దానివల్ల ఇతను స్మృతి లేక ఇతను నుంచి అది వచ్చి ప్రాణం. వేరే విషయం. బీ డిసిప్లిన్, యోగ్యమైన థాట్ చేద్దాం. ఏడు వారు ఏడవండి, ఏది చేయాలో చేయండి, ఏది చేయకూడదు చేయబడండి. యేసు ప్రభు చెప్పిన తండ్రి అయిన దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞల్లో 4 చేయండి, 6 చేయబాకండి. 4 చేసే వాటిలో నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా మాట్లాడబాక. 3వ దినాన ఏ పరిస్థితి కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు.
4వ ఆజ్ఞ అనుభవం చెప్పారు, నీకు దీర్ఘాయుష్కుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నేను గృహప్రవేశానికి వెళ్ళాను. చిన్న ఇల్లు, చిన్న రేకుల ఇల్లు. కొన్ని వెళ్తే అక్కడికి ఒక చదువు నుంచి ఒక ఆయన పొట్టంతా ఆపరేషన్ చేసుకున్న ఆయన వచ్చాడు. ఆ ఆపరేషన్ చేసుకుని 30 సంవత్సరాల నుంచి ఈ పెద్ద ఆవిడే, ఆయన పేరు దేవరపల్లి రాజారావు గారు చదువు. ఆయన వచ్చి కొడుకును బాగా చదివించుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కొడుకు బ్రదర్ ఇంటే మాత్రం నాకు తెలియదు నాయన, నీకు వదలాలి. ఈ రిపబ్లిక్ డే రోజున ఆ చదువు కట్టడానికి పనికి వెళ్ళి ఆపరేషన్ ముందు చదివించాడు, ఉద్యోగం వచ్చింది. చందోలు సెంటర్కి తండ్రిని పిలిపిస్తాడంట. ఆ తండ్రి దగ్గర డబ్బులు ఇచ్చి వెళ్తాడంట. అతను వచ్చినప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటారు. అక్కడ దాకా వచ్చే కదా, అమ్మ దగ్గర రాయ్యా, నాకు టైం లేదు. ఇదా ఎవరు అంబేద్కరిజం? ఇదా వారు చెప్పింది, ఆ పెద్ద చెప్పింది? ఇదా యేసు ప్రభు చెప్పింది? యోగ్యమైన ఆలోచన చేయండి. నీవు దీర్ఘాయుష్మంతులు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. దట్ ఈస్ ద యోగ్యుడు చేసే పని. అదే ఈ దిన సువార్తలో చాలా ప్రాముఖ్యమైన. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. దేవుడు ఈ దినాన్ని మనకి ఇచ్చిన మాటలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అందుకు మనం ఎలా ఉండాలంటే 18వ శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండేది. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ టు ద కంట్రీ. చేతనైతే, ప్రేమించగలిగితే, యోగ్యమైన ఆలోచన చేయగలిగితే, శక్యమైనదైతే అంటే అర్థం రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం మన జీవితాలకి చాలా ఇంపార్టెంట్. శక్యమైతే మీ చేతులైతే మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి. ఈరోజు అందరి గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎలా యోగ్యంగా ఉండాలంటే మనుషులందరి దృష్టికి మొదటగా యోగ్యులుగా ఉండండి. రెండవది సమస్తమైన మనుషులతో సమానంగా ఉండండి. కుల, మత, వర్గ, పార్టీ భేద విచక్షణ ఏమీ లేకుండా బీ పీస్ఫుల్ థాట్. ప్రతి ఒక్కరితో సమాధానం ఉండాలి. యోగ్యంగా మంచిగా ఆలోచించాలి. ఇదే నిజమైన భారతీయ పౌరుడు కలిగి వచ్చిన లక్ష్యం అని మొదలుగా శుభార్తలు చేస్తున్న వాక్యం ఏముంది ఇంగ్లీష్లో? If it is possible, if it is possible, please live peacefully. Excellent word. నీకు సాధ్యమైతే సమాధానం ట్రై చేయి. నీ భార్యతో, నీ భర్తతో, నీ తల్లిదండ్రులతో, నీ బిడ్డలతో, నీ సహోదరులతో, నీ అక్కతో, నీ తమ్ముడితో, నీ చెల్లితో, ఈ కుటుంబాల జోన్లో యు ట్రై టు బి పీస్ఫుల్ ఇఫ్ పాసిబుల్. ఎందుకు పాసిబుల్ కాదు? యేసు ప్రేమ లోపలుంటే, నాకు చెప్పాను కదమ్మా, పరిశుద్ధత లోపలుంటే, ప్రార్థన లోపలుంటే, వాక్యం లోపల ఉంటే, దైవికమైన మనిషిగా నువ్వు మారినప్పుడు ఇవన్నీ చేస్తా. తగాలంటే భలే భయం. వాస్తవం నేను ముందు తెలియని కూడా రక్తం చూడలేదు, కొట్టుకుంటూ రవ్వుకుంటా చంద్రబాబు గారు దండం పెడతాను. ఎవరో తెలియదు, నాకు ఇష్టం ఉండదు. ఒక మనిషి కొడుతూ తెచ్చుకోవడం అలాగే పిలుస్తానని కూడా ఉండదు. మీకు తెలిసి ఏం జరిగిందో పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జన్మ ఇందాక పాడాక ప్రార్థనలు చేసేవాడు. ఎంత ఒక్క క్షణం కదమ్మా. ఇక ఈ పాట నాకు ఇష్టలేదు. ఆయన లేక మనం లేవంటే ఒక్క క్షణమైన నిన్ను వీడినా దేని మాత్రము తెలియదయ్యా.
రక్షణపై నిన్ను వీడినా ప్రభు నీతో దేవునికి ఇష్టమైన వారు ఎవరు? లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగును గాక. దేవునికి ఇష్టమైన ప్రజలు ఎవరని మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. రెండు చేయాలి, మనం ఏం చేయాలి? మేలును ఆలోచించాలి, సమాధానం ఉండాలి. అంతే కదమ్మా? యథార్థ ప్రవర్తించేవారు అంతే. ఎక్కడ యథార్థ ప్రవర్తన? దేవాలయంలో మంచిగా ఉంటారు, అదే మాట అంటారు పిల్లలు. ఇంట్లో అందుకోమంటే కరెక్ట్, అది కాదు. నీ ఇల్లు మొదటి దేవాలయం, నీ తల్లిదండ్రులు మొట్టమాట అక్కడ చేసి ఇక్కడ చేయాలి. యథార్థ ప్రవర్తన నీ ఇంటి నుంచి ప్రారంభించుకోవాలి. అప్పుడు అది సమాజానికి కూడా వస్తుంది. వాడు దేవునికి ఇష్టం. రెండవది ఫిబ్రవరి పత్రిక 11వ వచనం, విశ్వాసము కలిగి జీవించేవారు దేవునికి ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనుట అంటే మనలో విశ్వాసం కనుక తగ్గిపోతే దేవునికి ఇష్టం అంటారు. మొట్టమొదటి మంచి ప్రవర్తన ఉండాలి. రెండవది విశ్వాసం చాలు. మన లోపల విశ్వాసం లేకపోతే ముందు మనం బ్రతకలేదు. మూడవది ఎవరి ఇష్టం అంటే కీర్తన 51వ కీర్తన 17వ వచనంలో, విరిగి నలిగిన హృదయము కలవారు 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు. అంటే విరిగిన మనసు అంటే ఎలా? ఈ రోజున పరిసరలో ప్రార్థన చేస్తారంట. పొద్దున్నే లేచి సుంకరి పరిసరం అని తెలుస్తామా? పరిసర ప్రార్థన తెలుసండి. దేవా జాగ్రత్తగా నాకెళ్ళే ఈ మాట సలాలు మన హృదయం వాళ్ళు విరిగిన హృదయం కాదు, అది దేవుని ఇష్టం కాదు. దేవా నేను పురుషుడిగా పుట్టినందుకు వందనాలంట పొద్దున్న. మరి ఆయన పుట్టలేదు. రెండవది, దేవా నేను అన్ని జన్మగా పుట్టినందుకు వందనాలు. నేను ఇశ్రాయేలు. రెండవ గర్వ ప్రార్థన. మూడవ ప్రార్థన, నేను సర్వెంట్గా దాసులుగా వండుకున్నటానికి నేను ఇలా చేసిన నీకు పురుషుగా పుట్టినందుకు వందనాలు చెప్తాడు, అన్ని చెడు కాలం వందనాలు చెప్తాడు, పనివాడుగా లేనందుకు వందనాలు చెప్తాడు. ఇదంటే ఆయన ప్రార్థన. సుంకర్ ప్రార్థన ఎలా ఉంది? పాపినైన నన్ను విరిగి అడిగిన మనస్సు దేవునికి ఇష్టవాడు. నాలుగోది, క్రీస్తుకు దాసులుగా ఉన్న రోమపత్రిక 14:18 వచనంలో, క్రీస్తుకు దాసులుగా ఉన్నవారు ఆయనకి ఇష్టమే. క్రీస్తునకు దాసులైన వాడు దేవునికి ఇష్టడు. అంతేనండి. క్రీస్తుకి దాసులైన వాడు దేవునికి ఇష్టడు. అలాంటి క్రీస్తు దగ్గర దాసులుగా ఉన్నవారు మనుషుల దృష్టికి యోగ్యుడు. యోగ్యమైన ఆలోచన, యోగ్యమైన ప్రవర్తన, దేవుని దృష్టిలో ఇష్టలుగా ఉంటారు.
క్రీస్తు దాసులు అంటే ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు 12 మంది శిష్యుల పాదాలు కడిగేటప్పుడు రుమాలు కట్టుకొని ఆయన తల మీద పెట్టుకున్న బాగుండేది. ఏం చేశారమ్మా? మనం కాలు బస్సులో తగిలితే 100 సార్లు అంటాం కదా. ఎందుకు? ఈ శరీర అవయవాలన్నింటిలో కూడా పాదాలు అపవిత్రం. ఎక్కడ తిరిగి వచ్చిందో తెలియదు. అందుకని చేయి తగిలేమనుకోరు, తల తగిలేమనుకోరు, శరీరం తగిలేమనుకోరు. కానీ బస్సులో కాలు తగిలితే మాత్రం క్షమించండి సారీ అని అంటారు. అది శరీరం, ఇది శరీరంగా స్కిన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అందుకు ప్రభు ఏం చేశారంటే, అయ్యా మీ పాదాలు పట్టుకొని కడుపు పేతులు అంటే లోపడానికి కుదరదు. పేతులు అంతకు మించిన క్రీస్తే తగ్గించుకుంటే, క్రీస్తుని దాసులము, నీ విద్యావంతుడైన, అందస్తున్న, గొప్ప బిషప్ అయిన, గొప్ప కాపరివైన, వాట్ ఎవర్ యు ఆర్, యేసు ప్రభు దాసులుగా ఉండకపోతే యోగ్యమైన వాడు కాదు. చెప్పండి ఒకసారి. యోగ్యులుగా ఉండటానికి నువ్వు క్రీస్తుని దాసులుగా ఆయన నడుమును కట్టుకొని నీ పాదాలను కలిగినప్పుడు అది నేర్చుకో. బ్రదర్ అండ్ సిస్టర్స్, రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ అనేది శుభాలు. మన సమస్యలు ఎవరు దేవునికి ఇష్టం? చదువుకుంటేనా, ధనం సంపాదిస్తేనా, ఉద్యోగం ఉంటేనా, వ్యాపారం అదుకుంటేనా, రైతు వారికి ఉంటేనా, ఓకే అవన్నీ ఆశీర్వాదం కావచ్చు. కానీ దేవునికి ఇష్టం ఎవరంటే మంచి ప్రవర్తన, విశ్వాసం, క్రీస్తు దాసులుగా ఉంటే దేవునికి ఇష్టం. నాలుగవదిగా క్రీస్తు దాసులము మిగిలిన హృదయం చివరికి భూమిపైన భక్తులే దేవునికి ఇష్టం. ప్రహారం వచ్చాయి. 3వ వచనం చూస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే భూమిపైన భక్తులు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. అసలు ఎంత అంటే భూమికి కావాలి భక్తులు ఉన్నారా లేదా? కెరూబులు, దూతలు, శ్రావులు వాళ్ళు భక్తులే. పరిశుద్ధి అని పాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ పాటలు పాడే దూతల కంటే కూడా నాకు ఇష్టమైన వారు ఎవరంటే భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. నా సోదరి సోదరులారా, ఈ ఉదయకాలంలో దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు జీవిస్తే ఇంకేం లాభాలు మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక సందర్భం చూద్దాం. పరిశుద్ధి 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 నిరంతర చంద్రవర్తి స్తోత్రములు. పరిశుద్ధి 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 నిరంతర చంద్రవర్తి స్తోత్రములు. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధని గానంతో పౌడించే భక్తుల కన్నా భూమి మీద విశ్వాసం కలిగి, యోగ్యమైన ప్రవర్తన కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి, దాసులుగా తగ్గించుకున్న వాడే దేవునికి ఇష్టమైన భక్తుడు. ఇక్కడ ఈ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద కోసం చేసిన తర్వాత జాగ్రత్తలండి, సమయం తక్కువది మీకు అందించాలంటే అందిస్తాం. మన అంశం దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? మొదటి పాటలో వారికి దేవుడు ఇచ్చేటువంటి యోగ్యమైన బహుమానం ఏంటంటే మనలో సమర్పణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? సమర్పణ కలిగి. ఇక్కడ 8వ అధ్యాయంలో
కొండ మీద ప్రసన్న తర్వాత యేసు ప్రభు 10 అద్భుతాలు చేశారు. మీరు ఇంటికి వెళ్ళి అర్థం చేస్తున్నారా? నాకు అద్భుత పేరు రెండు మీరు ప్రయత్నిస్తారు అందరూ. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 10 అద్భుతాలు. నేను సీక్రెట్ ముందే చెప్పేసి ఆ 10 అద్భుతాలు ఏ వచ్చినాం ఏ అద్భుతం రాయడం. ఈ 10 అద్భుతాల్లో మొదటి అద్భుతం అంటే కుష్టి వ్యాధి గ్రస్తుడు ఒక ఆయన ఉంటే ఆ కొండ మీదకి వచ్చినప్పుడు దిగి వచ్చినప్పుడు బహుజన సముదాయం గమనించి ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే ఇంకా చెప్పాక ఇష్టం లేదా? ఎవరు ఇష్టం రాగా? కానీ ఏనే ఉండదు సార్. అసలు నీకు ఇష్టమైతే ఎందుకన్నారంటే ఆ మాట కుష్ఠ వ్యాధిగ్రస్తులు అంటే ఆ దినాలు అంటూ వారు చీము రక్తం కారుతూ ఉంటాయి, గాయాలు, శరీరం కుళ్ళిపోతుంటుంది, స్పర్శ కూడా తెలియదు, ఆ ముక్కంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంటుంది, ఊరు వెలుపులు ఉంటారు, వస్త్రం కప్పుకొని జీవిస్తూ ఉంటారు. చాలా ధనవంతులు ఉంటారు వాళ్ళు, పేదవాడే కాదు. కానీ ఆ దినాల్లో యాజకుడు ఏం చేశాడంటే ఇద్దరు కుష్టు చిన్నగా స్టార్ట్ అయింది. ఇప్పుడు అందుకని లెప్రసీ ఆఫ్ ఇండియా అనే గవర్నమెంట్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి అమ్మ మీరు మచ్చలో ఏం తిరుగుతూ ఉంటారు ఇంటికి గమనించారా? ఆ చిన్న మచ్చే అది కుష్టుగా మారింది. కాబట్టి ఇప్పుడు దేవుడి వల్ల సాధ్యత నిర్మూలమైంది. మన రక్షణ సైన్య సహోదరులు చెప్పండి అమ్మా, వందనాలు చెప్పండి. వాళ్ళే భారతదేశం చెప్పకూడదు ఒకసారి, వాళ్ళే భారతదేశం నుంచి రక్షణ సైనికులు ముందుగారు వచ్చి లండన్ నుంచి కుష్టి వ్యాధిగ్రస్తుల హాస్పిటల్ కట్టారు. అంతకుముందే తల్లి మదర్ తెరీసా కలకత్తాలో ఆమె కుష్టి వ్యాధిగ్రస్త యేసు ప్రభువుని పెట్టేదంతా వితౌట్ జీసస్ వావ్ కుష్టి హాస్పిటల్ ఊరి అల్లా కుష్టి వ్యాధిగ్రస్తులు హాస్పిటల్ పెట్టలా. అది తెలుసుకోండి. యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రేమ ఉంది కాబట్టి మదర్ తెరీసా ఆమె దేవుని నమ్ముకుని ప్రార్థన చేసుకుని ఖర్చీపులు కట్టింది. ఖర్చీపులు కడుతుంది. అమ్మ చిన్నపిల్లలు అంటే ఎవరైతే నీకేమైంది నేను మై జీసస్ హీల్డ్, నాకేం కాదు తల్లి కాలి తల్లి. ఆ ప్రేమ నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని నేను అడుగుతున్నాను. అడుగుతుంటే అని ఏం చేసేది తెలుసు ఆయన మొట్టమొదట మొక్కి, రెండవది ది లార్డ్ ప్రభువాన్ని పిలిచి మొక్కి పిలిచి. ఎందుకు మొక్కాడు తెలుసా? జ్ఞానం సైతం బావుడిని వేసి మొక్కారా లేదా? ప్రభు ఎందుకు అలా? ఆయన ఆరాధనకు పాత్రుడు యోగ్యుడు కాబట్టి అది తెలుసుకున్నాడు ఇతను, మొక్కాడు. రెండవది లార్డ్ రాజుగారు అంటే ప్రభు అంటే ప్రభువాన్ని పిలిచాడు. మూడవది నీకు ఇష్టమైతే నన్ను, ఆయన రిక్వెస్ట్ అంత బాగుంది కాబట్టి వెంటనే ఆ శుద్ధిని చేయడంగా విశ్వాసం అంటే దేవునిపై చిత్తంపై నీకు ఇష్టమైతే యేసు ప్రభువులు ఒకసారి నీ చిత్తమతి గిన్నెల ఎంత నుంచి తొలగించండి. నీకు ఇష్టమైతే రిక్వెస్ట్ మన ప్రార్థనలో కూడా నాకు జయ ప్రభు అనకూడదు, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే. పాస్టర్ రాత్రి చెప్పారు మీరు సీరియల్ ఎక్కువ మంది రాలేదు కదా, రత్నకుమారి గర్భవతి. రత్నకుమారి నరసింహంతం చేస్తానని అడిగింది. నేను గట్టిగా వాళ్ళ తమ్ముడు సరిపడి చెప్పాను, నాకెందుకో ఇంతమందిలో అమ్మ దేవుడు నీకు వచ్చే క్రిస్మస్ పెట్టేస్తుంది. చప్పుడు దేవుడు అందరూ కాదు, ఏ తైలాభిషేకాలు కాదు, ఏం వాక్యమే ఏ పాస్టర్ కాదు, ఇంకా గ్లోరీ గోస్ టు గాడ్ ఆల్మైటీ. ఆమె తల్లిగానే భర్తను తండ్రిగా చేశారు. మీరు అడగండి ఇంట్లో కాదు, నేను క్లారిఫై చేసుకున్నాను. తెలుసుకున్నాను విషయంలో అనుకున్నా తన వంచుకుని అక్కడే కూర్చొని నీకు ఇష్టమైతే అంది దేవుడు కార్యం జరిగించి తల్లి పెట్టాడు. గాడ్ ఇస్ గ్రేట్. మనుషులు ఎవరు కాదండి, ఏ మనిషిని ఆరాధించదు. ఆయన అన్నమాట, ప్రభువా నీకు ఇష్టమైతే, నాకు నమ్మకం ఉందయ్యా. ఆ కుష్టి వ్యాధి నమ్మకం నీకు ఇష్టమైనప్పుడు ప్రభు ఏం చేశాడు, చేయాలి పట్టుకున్నా లేదా? అందుకు ఆయన చెయ్యి జాగ్రత్తగా
చెయ్యి చాపి వాడిని ముట్టి, బైబిల్ చూడమ్మా, వాడిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధులు కమ్ము. మరి యేసు ప్రభు శుద్ధి రావాలిగా, వచ్చిందా? పాపము చిన్నగా మచ్చలాగా స్టార్ట్ అయింది. ఆ పాపం అంతా కూడా వ్యాపించింది లోపల. ఆ స్టార్టింగ్ పాపం అనుకున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి నన్ను క్షమించుకొని అయితే అప్పుడే ట్యాబ్లెట్ పడిపోతుంది వాక్యం ద్వారా. ఆ రోజుల్లో యాజకులు డాక్టర్లా ఉండేవాడు. అందుకనే ఈయన గారు కృషింటే యాజకులు చెప్తే ఎవరు తీసుకెళ్ళి కొండ దగ్గర పడేస్తాడు. మరి తగ్గిందనగానే తీసుకు. అందుకని ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి ఏం చెప్పాడంటే 4 యేసు ఎవరితోనూ ఏమి చెప్పవచ్చుని, కానీ వెళ్ళి వారి సాక్షాత్తమై ఈ దేహంలో యాజకులు ఖర్చుకోబోదని మోషే నియమించిన కానుక సమర్పించడంతో చెప్పి. యాజకుడు ఏం చెప్పన్నాడు? నేను కాదు, నేను ధర్మశాస్త్రం కొట్టేయడానికి రాలేదు. మోషే ప్రకారం లేవి కాండంలో ఉంటుంది 13వ లేవి కాండము 13వ యాజకులకు మాత్రం అప్పట్లో పుష్టిగా ఎదురుస్తారు కాదు. అంతే, యాజకుడు అక్కడ సర్టిఫై చేయాలి. ఏ రోజు అంతా కూడా అధ్యాయం అంతా కూడా దీని గురించి ఉంటుంది. తర్వాత దయచేసి చూడాలి. మనం చేసిన యాజకుడికి వెళ్ళి నువ్వు కనపరచు. ఎందుకంటే సమాజంలో ఉంది యాజకుడు అంటే సమాజ పెద్దలు కూడా గౌరవించాలి. వెళ్ళి మొట్టమొదటి ఆయన సమర్పణ చేసుకున్నాడు. రెండవది స్వస్థతను పొందాడు. మూడవది ప్రభు మాట చెప్పాడయ్యా, ఎవరికి చెప్పబాకయ్యా అన్నాడు. మనం కూడా మంచివాడు అంటే పొరపాటున నాని ఎవరికి నేను చెప్పాకన్నాను అనుకో, కరెక్ట్ సాయంత్రం అలా తెలుసు. ఆ మాట చెప్పదు మంచివాడు. ఉదాహరణ ఎవరికి చెప్పాకని మీరు చెప్పడం మాట ఖచ్చితంగా మొత్తం ఈయన అదే పని చేశాడు. మిగతా స్వార్థం ఎందుకు చెప్పొద్దాడు ప్రభు? అప్పుడే కొంతమంది అసలు నేను మెస్సాన్ని కనుగొన్నానని మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత అది చెప్తే ఈ యూదులు సరైనగా పరిస్థితి మంచివాడు కాదు కానీ ప్రభు అయ్యా నువ్వెవరు చెప్పావు కానీ సాక్ష్యం మాత్రం 4వ చోట కావాలని నీకు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహంలో యాజకులు మాత్రం చూపించుకో, ఇంట్లో రాణిస్తారు సమాజంలో చెప్పాడు. ప్రియమైన బిడ్డ, అది మొదటి స్వస్థత. రెండవ స్వస్థత కొద్ది మాట గమనించుకున్నాం. రెండవ స్వస్థత శతాధిపతి దాసుడు. అది వ్యక్తిగతమైన స్వస్థత. ఇక్కడ ఒక శతాధిపతి దాసుడు మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు శతాధిపతి ఒక రిక్వెస్ట్ చేశాడు, అయ్యా 100 మంది సైనికుల అధికారులు అని యూదులు పిలిపించాడు. ఈయన అన్నిజనుడు, ఎపిఫానియా అన్నిజనులకు సువార్త. ఈయన అన్నిజనుడు, యూదుడు కాదు, యేసుతో ఎప్పుడు మాట్లాడాడు కాదు, కానీ యేసు గురించి విన్నాడు, యేసును నమ్మాడు, యేసు శక్తి మంత్రం తెలుసుకున్నాడు. బాగా హైదరాబాద్ అంతా కూడా ప్రాంతాలు పరిగెత్తుకుంటూ వస్తారు. డ్యూటీలు ఉన్నా లేకపోయినా డ్యూటీలు వేసుకున్నారు. అవునండి, మన గ్రామాలలో మాత్రం అదుల మీద కూర్చుంటారు. అమ్మగారి దాకా దిల్లుబాల అవతల మంచులో తమలు కట్టుకొని టీ తాగుతున్నారు. 4:30-5 గంటల టైం కొంపలైన మునిగిపోయినట్టు. ఆయన ఒక టీ తాగకపోతా ఎప్పుడు నేను సాయంత్రం కాసి వేడిపెట్టి టీ పొద్దున పారాడుతామా మేము గేదె అంత పిచ్చి టీ తాగడానికి పొద్దున్న నేను 4:00 ఎక్కుతానండి. ఏడవా ఎందుకు పండగ ఎందుకు నువ్వు ఏడు 4:00 వేసి కుటుంబానికి ఉపయోగపడకుండా దేవుని స్థుతించకుండా ప్రార్థన చేసుకోకుండా ఎందుకు అనగారు ఎందుకు తమ్ముడు నువ్వేరుగా 10 రోజులు 100 మంది చెబుతున్నావు ఘనంగా ఒక ఆయన 4:00 టీ దగ్గర ఉండండి. ఎంత గొప్ప సాక్ష్యం! అవి కాదు సాక్ష్యం. నువ్వేపు జాములో లేచి నీ భార్యను చూసావు, నీ బిడ్డను చూసావు, దేవా ఈ దినం నువ్వు ఇచ్చావు నాకని నీ ప్రభుని స్థుతించమని చెప్పింది చేయాలి, చేయొద్దని చేయకూడదు. దేవుడు ఏం చెప్పడం చేయాలి. సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించాలి, సమస్త జిల్లాలో నా శిష్యులు చేయండి. అది మాత్రం చెప్పకుండా చెప్తాం. ఈ నూతన సంవత్సరంలో యజమానితల 3వ ఆదివారంలో ఏది చెప్పకూడదని చెప్పొద్దు, ఏది చెప్పాలి అదే యోగ్యమైన ప్రవర్తన.
అదే దేవునికి ఇష్టం, అదే సమర్పణ. సమర్పణ స్వస్థ సాక్ష్యం. ఈ శతాధిపతి ఆఫీస్ గురించి లూకాసు వార్త ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రను కాను, నువ్వు మాట మాత్రం సెలవును, అప్పుడు నా దాసుడు స్వస్థుడు. ఏంటయ్యా? అందుకు ప్రభువా 10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన చూసి ఇశ్రాయేలులో ఒక్క మాట చెప్పాను సార్, ప్రభు నేను వస్తానన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయి ఇంటి వచ్చారు. లూకాసు 7వ అధ్యాయం మీదిగా ఉంటున్నామా? ఆ 7వ అధ్యాయం అంతా చాలా ప్రయత్నం చేశారు. ఆఫీసులంతా వెళ్ళి అయ్యా ఈ సమాజంలో కట్టించాడు కనుక వాళ్ళ ఇంటికి రాని ప్రభు వస్తానంటాడు. వస్తానంటే నా ప్రియుడైన దాసుంటే యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. 3వ చదవండి. తన దాసుని స్వస్థపరచాలని యూదుల పెద్దలు పంపించాడు. అప్పుడు నాకు వచ్చిన వారు యేసుకు వచ్చి నీ వల్ల వెళ్ళిపోతున్న అతడు యోగ్యుడు, సమాజం కట్టించాడు. యోగ్యుడు. ఎంత విశ్వాసం ఉంది ఆయనకి. ఆయన రావుదయ్యా, ఆయన మాట చాలయ్యా. యేసు ప్రభు మాటలో శక్తి కలిగిన మాటని అన్యజనుడు నమ్మాడండి. దేవుడు వాక్యాలు మోస్తున్న మనము, వాక్యాలు చదువుతున్న మనము, ప్రార్థించే మనము, మన దేవుడికి ఇష్టంగా ఉన్నామా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, దేవుడికి ఇష్టంగా ఉన్న వ్యక్తి అయితే నువ్వు సమర్పణ కలిగి ఉండు, స్వస్థత పొందుతావు, సాక్ష్యాన్ని పంచు. చెప్పండి, సమర్పణ, స్వస్థత, సాక్ష్యం. అవునంటేదా? సమర్పణ, స్వస్థత, సాక్ష్యం. ఏ స్వస్థత నీకు కావాలి? 3 రకాల స్వస్థత. నా దయచేసి 3 healings we need. నెంబర్ 1, శారీరక స్వస్థత. వ్యక్తిగతంగా కృష్ణవ్యాధిగ్రస్తులు పొందాడు, దాసులు పొందాడు. అవునా? మానసిక స్వస్థత. ఆ శతాధిపతి నా దగ్గర నా ప్రియుడైన ఆయన మానసిక స్వస్థత పొందాడు. ఆయన కూడా మానసికంగా బాధ. 3వది ఆధ్యాత్మిక స్వస్థత, స్పిరిచువల్ హీలింగ్. ఇస్రాయేలందరూ ఎవరికైనా ఎంతటి విశ్వాసము ఉన్నదా? ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? శారీరక స్వస్థ ముఖ్యమా? మానసిక స్వస్థ ముఖ్యమా? ఆత్మీయ స్వస్థ ముఖ్యం? ర్యాంక్ ఇస్తే ఏది ముఖ్యం? ఆత్మీయ స్వస్థత. బాధ సరిపోయేలాదనే ప్రభు బ్రతికిస్తే మళ్ళీ తెచ్చుకుంటాం. అంతే కదా? ఈ రోగాలు ఏముందండి? నా దగ్గర వచ్చి అమ్మగారు కొంచెం బాధంటే వాచ్మెన్ భార్య దగ్గర ఏమనుకోండి, వందనాలు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, తైలాభిషేకానికి అమ్మగారు తీసుకెళ్ళండి, నేనే నెల పోతాను అమ్మతో మా వాడికి చివరిలో నాకు విశ్వాసం తనకేం కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చిన్నది ఎట్లా అంటే అయిపోతుంది. తప్పని నేను అంటున్నా. యేసు ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు శక్తివంతుడని యూదులకు తెలుసుకోలేకపోయారు. ఒక అన్యజనుడైన శతాధిపతి చప్పబడ్డాడు గట్టిగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా అన్నమాట. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ ఉంటే నాకుతా ఏసయ్యా, నీ ఉంటే నాకుతా ఏసయ్యా, యోగ్యమైన ప్రవర్తన కలిగిన నీవు యేసుని విశ్వసించు అంతరంగంలో, యేసుని ప్రేమించు అంతరంగంలో, యేసు పరిశుద్ధత కలిగిన అంతరంగంలో, అప్పుడు నువ్వు స్వస్థపడతావు, ఆరోగ్యం కొడతావు, ఆశ్రయించబడతావు, ఆనందించబడతావు. ఏ అదూరపు కార్యము రత్నకుమారి తెల్ల నమ్మినదంతే ప్రభు దగ్గర ఏ స్వస్థత కలిగింది? వాక్యమే. నువ్వే నీ వాగ్దానం నమ్ము, దేవుడు అప్పుడు నిన్ను బలపరుస్తాడు.
ఉంచును కాక. ఆధ్యాత్మిక స్వస్థత పొందాం, మానసిక స్వస్థత ఆయన ఇస్తాడు. వారి విశ్వాసం, శతాధిపతి విశ్వాసం. ఆ రోగికి ఏమి దాసుడికి ఏమి తెలియదు. యేసు ప్రభు శతాధిపతి విషయం మనందరూ దాస్తున్నాం. మన కోసం ఆయన తండ్రి మీరేం చేస్తున్నారు ఇది కనుక ఇది క్షమించి ఆత్మీయ స్వస్థత ఇచ్చాయి. ఏ విధంగా అందరూ పాపం చేసి దేవుడికి మహిమను పొందలేకపోతున్నారు. ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత ప్రభు దగ్గర ఉన్నాయి. ప్రభు మాటలు నమ్ముతాం, ఆయన శక్తిమంతులు నమ్ముతాం. అలా నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం చేయాలి కాక. ఆమె పరిశుద్ధ విన్న వాక్యం మీరు గట్టి చేయండి. యోగ్యమైన జీవితాలు జీవించి వారిని చేయండి. యేసు నామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమిచ్చే దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు మీ తరపున కావాలని గాక. ఆమేన్. దేవా సమాధానంగా ప్రభు ఇస్తున్న జీవితం. That is good news to all.